తదనంతరం మీనరాశి, మీనంలోనే శుక్రుడు, శని, చంద్రుడు ఈ ముగ్గురు ఉన్నారు. శని జన్మల్లో ఉన్నాడు అంటే దేహనాశనం, అంటే ఏలినాడు శనిలో ఒక భాగం. ఒకటో ఇంట్లో ఉంటే మొత్తం పూర్తిగా అసలు మనకి ఏదో జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. చాలా శని పోటు మీద ఉంటాడు బాగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందర ఏమాత్రం ఏమరపాటు పనికిరాదు. అతి జాగ్రత్త అవసరం. నాకేం కాదులే, నేను పోతాలే, బండి 80 పెడతా 90 పెడతా అంటే అంతే ఉంటుంది ఫలితం కూడా. అస్సలొద్దు. ఎంత నిదానం ఉంటే అంత నిదానం. మనకు దెబ్బలతో మనం బాగానే ఉంటాం. తల్లి తండ్రి ఎంత బాధపడతారు, అక్క చెల్లెలు ఎంత బాధపడతారు, కట్టుకున్న భార్య ఎంత బాధపడుతుంది, అదొకటి ఆలోచించాలి మనం ముందర. మెయిన్ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. డబ్బు 1,00,000 కాకపోతే 2 లక్షలు అవుతాయి, సో డోంట్ కేర్ అనుకోవచ్చు. కానీ వాళ్ళు బాధపడేది చూస్తే మనం ఇంకా బాధపడాల్సి వస్తుంది. అందువల్ల ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పే డెడ్ స్లో అంటే నిదానం. చాలా నిదానంగా ఉండాలి. ఏ బండి అని తోలకపోతే ఏమవుతుంది? చాలా జాగ్రత్తగా ఉంటుంది సమయం. శని ఏం చేస్తాడులే, మాకు ఇవన్నీ లేవు, పట్టింపులు లేవు, ఇంతమంది శనులు చూసాం అంటే ఇక మీ కర్మ, మనం ఏం చేయలేం. అది జరిగిన తర్వాత అయ్యో అప్పుడు అరే ఇట్లా జరిగిందా, ఇట్లా ఉంటుందా, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. అందువల్ల ముందరే జాగ్రత్త పడిన శని వల్ల ఈ మీనరాశి వాళ్ళు జన్మల్లో ఉన్నాడు, ఇది మాత్రం ఖచ్చితం. ఎత్తు మెట్లు దిగుతున్నప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్ననే మా స్నేహితుడు ఉన్నాడు, మెట్ల మించి దిగుతుంటే జాగ్రత్త ఉన్న సప్తమలో ఆయన కన్యరాశి, సప్తమలో శని ఉన్నాడు, టక్మని పడ్డాడు, తలక వెలిగిపోయింది. ఇంకా నీరసం ఏం కావాలి? అందుకనే సప్తమ శని, అష్టమ శని, ఏలినాడు శనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. మనకేం ఉపద్రవం చెప్పి రాదు, మనమే జాగ్రత్తగా ఉంటే బాయ్. శనికి దగ్గర పరిహారాలు చేయించుకుంటే డబ్బులు ఖర్చు అయితే అనుకుంటే ఖర్చు అయితే కొద్దిగా. బ్రాహ్మణులు తీసుకున్నారంటే బ్రాహ్మణులు ఉట్టిపుణ్యానికి ఏం తీసుకుంటారు? బ్రాహ్మణులు మీకు మంచి చేయడానికి బ్రాహ్మణులు తీసుకుంటారు. మరి మీ యొక్క దోషం మొత్తం కూడా బ్రాహ్మణులు పట్టుకుంటారు. మరి అప్పుడు ఏం మాట్లాడరు ఎవరు? బ్రాహ్మణుని ఎప్పుడు కూడా ఒకళ్ళకి అన్యాయం చేయటానికి సాహసించడు. ఎప్పుడైనా వాళ్ళకి మంచి చేయటానికే ప్రయత్నిస్తాడు. లోకా సమస్త సుఖినో భవంతు అనేది ఒక బ్రాహ్మణ మాత్రమే. అందరూ అంటారు అంతా బాగుండాలి అంటారు, కానీ లోకా సమస్త మొత్తం లోకం కూడా బాగుండాలని ఒక బ్రాహ్మణ అంటారు. సరే మిగతా వాళ్ళు కూడా అంటారు కాదంటలే, కానీ ఒక వేద మంత్రంలో వచ్చేటువంటి వాక్యం కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం అన్న కాన్సెప్ట్తో బ్రాహ్మణులందరూ కూడా ఉంటారు. తర్వాత ద్వితీయంలో బుధుడు ఉన్నాడు, మంచి బుద్ధిని కలగజేస్తాడు, డబ్బులు కూడా ఇస్తాడు. చక్కగా వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభం కూడా వస్తూ ఉంటుంది. తృతీయంలో రవి ఉన్నాడు, అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండాలి. ఈ పొలాల విషయంలో అయినా, పొలాల విషయంలో అయినా, భూమి పంపకాల్లో అయినా, తర్వాత ఇంటి పంపకాల్లో అయినా ఒక తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా పరిష్కరించుకోగలగాలి. తర్వాత చతుర్థంలో గురుడు ఉన్నాడు. జీవితం కొద్దిగా అటు ఇటు అన్నట్టుగా చికాకు పడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి చతుర్థంలో గురుడు వల్ల. పంచమంలో కుజుడున్నాడు. పెద్దగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగవు. షట్కం అంటే 6వ ఇంట్లో కేతు ఉన్నాడు, మంచి యోగాన్ని ఇస్తాడు, భక్తి భావాన్ని పెంపొందిస్తాడు. గణపతిని ఆరాధించండి బాగా, చాలా విశేషమైన ఫలితం. ఇది మీనరాశి యొక్క ఫలితం.
ఒక శనికి గురుడికి చేసుకుంటే చాలండి. గురుడు శని ఈ రెండిటికి గనక తగు పరిహారాలు చేసుకొని తగు బ్రాహ్మణులు నియమించుకొని చక్కగా వాళ్ళతో పూజ చేయించుకొని అభిషేకం చేసుకుంటుంటే ఈ గురుడు శని వల్ల ఈ వారం ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి జరుగుతుందని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. అందరూ లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ మంచిగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి, అమ్మవారి కృప అందరికీ ఉండాలని చెప్పి నమస్కారం చేస్తున్నాం. హింకారాసనగర్భితా నలసికాం తీయండి. హింకారాసనగర్భితా నలసికాం సౌక్లీంకళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుగాం పాణిభ్యామణిపూర్ణరక్తశశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికా.